P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి అమలు చేస్తారట. తొలిగా ఎంపిక చేసిన 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారట. ఈ గ్రామాల్లోని 5869 కుటుంబాలు లబ్ధి పొందుతాయంట. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలుస్తారట. P4 విధాన ప్రధాన ఉద్దేశం ఇదేనంట. అయితే తొలి విడతగా ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారట. ఇది మార్చి 2వ తేదీ నాటికి పూర్తి కాబోతుంది. జిల్లాల్లో మొత్తం 52 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందట. రెండో విడతగా మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8వ తేదీ నుండి సర్వే ప్రారంభించి 18ని పూర్తి చేస్తారు. 16 జిల్లాల పరిధిలో 76 లక్షల కుటుంబాలు సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలో అట్టడుగున ఉన్న వాళ్ళని గుర్తించడానికే తప్ప ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ఎట్లాంటి మార్పు చేయరారు. అయితే లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫారంలో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారట. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానిస్తారట. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదట. మ్యాచింగు, ఎనర్జింగు, ట్రాకింగ్ వరకే పరిమితం అవుతుందట. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదట. స్వచ్ఛందంగా ఆ కుటుంబాల వ్యక్తులు ఈ కార్యక్రమం భాగస్వాములు కావచ్చట. ఉగాదికి P4ని ప్రారంభించి ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను సమృద్ధి బంధనంలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఒక స్విగ్గీ టైపులో రెస్టారెంట్ వాడికి తినేవాడికి మధ్యన అనుసంధానం కింద ఒక యాప్ తయారు చేస్తారనమాట. ఇందులో పేదవాడిని ఇందులో చేరుస్తారు, ధనికుడిని అందులో చేరమంటారు. వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు బాగుపడితే కనుక మా పేరు చెప్పండి అంటారు. ఎలా ఇది? ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూట్యూబ్ నడుపుతున్నాను. నాకు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు కనుక డబ్బులు ఉంటే ఇంకో 4 ఛానళ్ళు పెట్టుకోవడానికి వీలవుతుంది. అది పేదరిక నిర్మూలన అవుతుందా? పేదరిక నిర్మూలన ఏది? ఆల్రెడీ మధ్యతరగతిలో ఉన్నాను కాబట్టి. లేదు, అసలు ఒక కూలీ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఏమి ఇస్తారు వీళ్ళు? ఓ 10 లక్షలు ఇచ్చి తినని చెప్తారా? లేకపోతే అతనికి వేరే ఆప్షన్ ఏం చూపెడతారు? వేరే ఆప్షన్ చూపెడితే ఇక్కడ కూలీకి మనిషి దొరకడానికే కదా ఇప్పటిదాకా గొడవ చేస్తుంది. లేదో చిల్లర కొట్టు, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని నడుపుతున్నారు. పేదరికమే కదా. ఈ బడ్డీ కొట్టు పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఈ ధనవంతుల నుంచి ఏమి ఇప్పిస్తారు? సూపర్ బజార్ పెట్టడానికి డబ్బులు ఏమైనా ఇప్పిస్తారా? అసలు ఏమి ఇప్పిస్తారు, ఏం చేస్తారో తెలియకుండా ముందు అసలు ప్రభుత్వం అనేది ఏం చేయాలి? ఇదిగో వీళ్ళకి ఈ రేంజ్లో ఉన్నారు, వీళ్ళకి ఈ పెట్టుబడి పెడితే ఈ విధంగా వీళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంది. డబ్బులు పెట్టేగానే అవ్వదు. ఇవాళ కోట్ల రూపాయలుగా అప్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కనుక మధ్యతరగతి అనేక మంది ఎక్కడ నాశనం అయిపోతున్నారు? వ్యాపారం పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హోటల్ పెట్టుకుందాం అనుకుంటారు. 2 లక్షలు 3 లక్షలు అప్పు తెస్తారు. 4 రోజులు పోయేటప్పుడు సరిగ్గా తినకపోతే పోతారు, మూసేస్తారు. ఎట్టండి బోల్డ్ మూతపడుతుంటాయి. అలా కాకుండా పర్మనెంట్గా సెటిల్ అయ్యేది చూపించాలి. ఇది ప్రభుత్వం చూపించకుండా మీ ఇద్దరు కలుసుకోండి మేము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామంటే అందులో P4 ఏంటి దాంట్లో అనేది అర్థం కాదు.